నువ్వెళ్ళి పిలిస్తే ఆ ఇంటికి ఎప్పుడు వెళ్లాలో నాకు బాగా తెలుసు. మీ వదిన చెప్పింది నీకు, నాకు కాదు. ఆవిడేమో బబ్లుగాడిని పంపను అంటుంది, ఈవిడేమో వాణ్ణి పిలుచుకురా అంటది. ఎవరికేం చెప్పాలో తెలియట్లేదు. పాపం కదా నాన్న విష్ణు. పాపమా? ఘోరం కదమ్మా. జనాలు గర్జించే సింహానికి భయపడతారు, బుసలు కొట్టే పాములకు భయపడతారు. వానపాముకు ఎవరు భయపడతారు మరి? రే, ఏం మాట్లాడుతున్నావురా? లేకపోతే ఏంటి బావా, ఎవరో పగోడితో గొడవైందంటే ఓకే, సొంత వాళ్ళతోనే ఇన్ని అవమానాలా? చా 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 చా. చీ 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 చీ. విష్ణు, నేనెలా అడుగుతున్నానని నువ్వు తప్పుగా అనుకోకు. ఆ అన్నపూర్ణ శివరామరాజులు నిజంగా నీ కన్నవాళ్లేనా? అదేంటండి అలా అనేశారు? మరి మీ వాళ్ళు నీకు ఇస్తున్న ఇంపార్టెన్స్ చూస్తుంటే అలాగనిపిస్తుంది. సరే, మీ నాన్నకంటే రెండో వైఫ్ అంటే ప్రేమ ఎక్కువ అనుకుందాం, కానీ మీ అమ్మకైనా నీ మీద ప్రేమ ఉండాలి కదా. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మా అమ్మ కారణంగానే వచ్చాయండి. మా ప్రాబ్లం కూడా మీ అమ్మేలే. ఏ లేదయ్యా, ఆవిడ అతి మంచితనమే ఇన్ని ప్రాబ్లమ్స్కి కారణమై ఉంటుంది. నువ్వు ఇలా బాధపడటానికి కారణమే అదని నా ఫీలింగ్. కరెక్టేనండి. అన్ని అవమానాలు పడుతూ అక్కడే ఎందుకుండాలి విష్ణు? ఏం మాట్లాడుతున్నావు కీర్తి? గుడ్డు పెట్టేది ఒకళ్ళైతే ఆమ్లెట్ వేసుకుని తినేది ఇంకొకళ్ళని. కష్టమేమో వీళ్ళమ్మదా, అడ్డమైన వాళ్ళు వీళ్ళ కష్టాన్ని బిర్యానీ వండుకుని తింటుంటే అనుభవించాల్సిన వారసుడు ఇంటి బయటకు వచ్చేయాలా? ఏం అన్యాయం అమ్మా ఇది. అసలు మీ అమ్మగారే లేకపోతే అన్నపూర్ణ క్యాటరింగ్ ఉండేదా? ఆవిడ చుట్టూ ఇంతమంది తినేవాళ్ళు ఉండేవాళ్ళ? ఆ విషయం మీకు అర్థం అవుతుందండి, కానీ నేను చెప్తుంటే మా అమ్మకి అసలు అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే అర్థమయ్యేలాగా చెయ్యాలయ్యా. చూడు విష్ణు, నిజం చెప్పాలంటే ఇది మీ ఫ్యామిలీ విషయం కాబట్టి నేను ఇంటర్ఫీర్ అవ్వకూడదు. కానీ ప్రజాసేవకుడిగా ప్రజల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినట్టుగా ఫీల్ అయిపోయే మనిషినయ్యా. పైగా నువ్వేమైనా పరాయవాడివా? మా అమ్మాయికి ఫ్రెండ్వి, మా ఫ్యామిలీలో మెంబర్ లాంటి వాడివి. ఆ ఫీలింగ్తోనే ఒక మాట చెప్తున్నాను, తప్పుగా అనుకో కదా. అయ్యో, మీరెప్పుడూ అలా అనుకోవద్దు. మీరిచ్చే ధైర్యం మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నాకివ్వరు. ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మ నాన్న కంటే మీరు, కీర్తియే నాకెక్కువ. విష్ణు, నువ్వు అనుకున్నట్టు ఇంట్లో వాళ్ళు ఉండాలన్నా, నువ్వు అనుకున్నట్టు ఇంట్లో జరగాలి అన్నా నువ్వు అక్కడ ఉన్న వాళ్ళని కట్ చేయి. ఇదొక్కటే సొల్యూషన్. బావా, వాళ్ళలో ఎవరిని ఏ చిన్న మాటన్నా వాళ్ళ అమ్మగారు ఒప్పుకోదు అని చెప్తుంటే ఎలా కట్ చేస్తాడు బావా? నేను కట్ చేయమంటుంది మనుషుల్ని కాదురా, వాళ్ళకున్న బెనిఫిట్స్ని. ఎప్పుడైనా పెట్టేవాడు ఉంటేనే కదా తినేవాళ్ళు చుట్టూ తయారవుతారు. వీళ్ళ అమ్మగారు కష్టపడుతున్నారు, వీళ్ళ నాన్నగారు దోచిపెడుతున్నారు. అది తిని ఆ ఎదిరింట్లో ఆవిడేమో తొడగొడుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళేమో మీసాలు మెలిపెడుతున్నారు. ఇక నుంచి ఆ దేవస్థానం బ్యాచ్ వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టు.
ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్లే పప్పులు ఉప్పులు దగ్గర నుంచి అన్నిటినీ వెళ్లకుండా అడ్డుపడు. అది మీరు చెప్తున్నంత ఈజీ కాదు అంకుల్. మా అమ్మ ఒప్పుకోదు. ఏం చేస్తుందయ్యా? తిడుతుందా? కొడుతుందా? అయినా నువ్వు అదే మాట మీద నిలబడి ఉండు. నేను వద్దనుకుంటుందా? వాళ్ళెవరి కోసమో కన్న కొడుకైన నిన్ను కాదనుకుంటుందా? ఒక ముద్ద పెడితే విశ్వాసం చూపించే వాళ్ళకైతే పెట్టొచ్చు, కానీ ఆ కృతజ్ఞత అవతల వాళ్ళకి లేదు కాబట్టి చెప్తున్నాను. విష్ణు, డాడీ చెప్పిందే కరెక్ట్. నువ్వు అదే ఫాలో చేయి. త్వరలో పండగలు మొదలవబోతున్నాయి. నీ ఆట మొదలుపెట్టు. వాళ్ళందరి ఆట కట్టకపోతే మా బామ్మర్ది గాడి మీద ఒట్టు. ఏంటక్క? సరే అంకుల్, మీరు చెప్పినట్టే చేస్తాను. వస్తాను కీర్తి. బాయ్ విష్ణు. ఆల్ ద వెరీ బెస్ట్. అంత తెలివైన అన్నపూర్ణ కడుపున ఈ తింగరుడు ఎలా పుట్టాడండి? దాన్నే రాత అంటారు కాంచన. ఎప్పుడో మహాభారతంలో కురుక్షేత్రం జరిగింది అని విన్నాం. ఇక నుంచి ఆ కురుక్షేత్రం ఆ అన్నపూర్ణ ఇంట్లో జరుగుతుంది. చూస్తూ ఉండండి. చెప్పాలుడు. మా విష్ణు ఎక్కడైనా కనిపించాడా? వెతుకుతున్నాన్రా, ఎక్కడా కనపడడం లేదు. రాత్రి నుంచి ఇంటికి రాలేదని చెప్పి అత్తయ్య మావయ్య చాలా కంగారు పడుతున్నారు. వాడు ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళాను, కానీ వాడు ఎక్కడికి రాలేదంట. ఫ్రెండ్స్ దగ్గర కూడా లేడు అంటే ఎక్కడికి పోయాడురా వీడు? పక్కూర్లో వాడికి వేరే ఫ్రెండ్ ఉన్నాడని తెలిసింది. నేను అక్కడికి వెళ్తున్నాను. సరేరా, నేను కూడా ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడేమో చూస్తాను. సరే మావ. వీడేంటి చైర్మన్ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాడు? వాడికి మనకు పడదని తెలుసు కదా. విష్ణు!